మన పక్క రాష్ట్రంలో ఉంది, మీరు తాగి చావనరా మాకు పైసలు కట్టండి చాలు అంటున్నారు. ఒక వ్యక్తి తాగుడుకు అలవాటు పడితే ఆ తాగుడు మన మైకంలో విచక్షణ కోల్పోతాడు. ఇవన్నీ అలవాట్లు వస్తాయి. తర్వాత ఇది కానీ ప్రెగ్నెన్సీ వచ్చి కానీ లేకపోతే ఇంకొక ఇంట్లో వాడికి రెగ్యులర్ పెళ్లి చేయాలన్నప్పుడు ఇది బయటపడితే అడ్డు వస్తుంది అనుకున్నప్పుడు కూడా అడ్డు తెలుసుకుంచుకోవడానికి ఈ అమ్మాయిని చంపేస్తాడు. ఇవన్నీ ఉంటుంది ఇదంతా కూడా. జనరల్గా అది వైజాగ్ది డేటింగ్ యాప్ అట. ఎప్పుడన్నా విన్నాము డేటింగ్ యాప్ అనేది? ఇంతకు మునుపు ఇప్పుడిప్పుడు వస్తుంది వాళ్ళు డేటింగ్ పోవటం. ఇది వెస్ట్రన్ కల్చర్లో ఉంది. ఈ వెస్ట్రన్ కల్చర్లో ఏంటంటే తల్లిదండ్రులు అబ్బాయికి అమ్మాయిని కానీ అమ్మాయికి అబ్బాయిని చూసి కానీ పెళ్లి చేయరు. వాళ్ళిద్దరూ వాళ్ళకి కాబోయే పార్ట్నర్ను వెతుక్కోవాలా. ఆ వెతుక్కునేటప్పుడు వాళ్ళు డేటింగ్ చేయటం కూడా అలవాటు ఉంది. ఇద్దరు కలిసి బ్రతకండి, తర్వాత ఒకరికొకరు నచ్చితేనే పెళ్లి చేసుకోండి లేకపోతే లేదని. ఈ డేటింగ్ టైంలోనే పిల్లలు కనటం కూడా జరుగుతూ ఉంది. సింగిల్ ఉమెన్ అనేసి ఈ టైపులో కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు మనం అదే కల్చర్ని ఇండియాలోకి తెచ్చుకుందామా? దీన్ని ప్రోత్సహిస్తున్నాయి గవర్నమెంట్ కూడా, దాని మీద ఏ కంట్రోల్ లేదు. అంటే పెద్దలు కుదిర్చిన పెళ్లిల్లో కూడా చంపుకోవడాలు, చాలా తక్కువ నరుకోవడాలు ఇవన్నీ జరిగాయిగా. అవి కొన్నే జరుగుతాయి. ఎందుకంటే పెద్దలు గురించిన పెళ్ళిళ్ళు సొసైటీ వాళ్ళని కేర్ తీసుకుంటుంది, ఇటుపక్క అటుపక్క. వీళ్ళకి అక్కడ సొసైటీ కోసం భయపడతారు. వీళ్ళెందుకు వీళ్ళు తిరిగేప్పుడు వీళ్ళకి ఎవడంటేనూ లేదు. ఇటుపక్క అమ్మ నాన్నలకు కానీ అటుపక్క అమ్మ నాన్నలకు కానీ బంధుమిత్రులతో సంబంధం లేకుండా ఉంటున్నారు. అప్పుడు ఏ చిన్న గొడవలు వచ్చినా కూడా వీళ్ళిద్దరూ ఎంత దారుణానికైనా వడగట్టడంలో వెనుకాడడం లేదు.